ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ దాడి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు గులాబీ శ్రేణులు. అయితే కరీంనగర్ ప్రజలెవరూ బంద్ పాటించాల్సిన అవసరం లేదని బీజేపీ చెప్పింది. ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు విడుదల చేస్తూ బంద్ పెట్టొద్దని ఇటు కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. కరీంనగర్ బంద్లో ఎవరూ పాల్గొనవద్దని డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రకటన విడుదల చేశారు. దీంతో కరీంనగర్ బంద్ రెండు జాతీయ పార్టీలు వర్సెస్ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గులాబీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తు అరెస్ట్ చేసి 3 టౌన్ పిఎస్కు తరలించారు పోలీసులు. గంగాధరలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్కి తెలిసే ఆ దాడి జరిగిందన్నారు. తమను అరెస్ట్ చేయడంలో పోలీసులు పెట్టిన శ్రద్ధ కరీంనగర్పై పెడితే పీఎంజే గోల్డ్ షోరూంలో చోరీ జరిగేది కాదని హితవు పలికారు. నేను ఒక్కడే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రిపైన ఫిర్యాదు చేయబోతున్నారు మీరు కూడా, ఎందుకంటే అతనే కారణం అని చెప్తున్నారు దాడికి. నేను ఒకటే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్ గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. 100% బండి మీరు బయట ఉండి సక్సెస్ అవుతుంది. మేము